ఎలా ఉంది? పర్వాలేదు, లేచి కొంచెం నడవగలుగుతున్నాడు. అయితే వెళ్దాం పద. ఎక్కడికి? ఇంటికి. తనని ఇలా వదిలేసా? అయిన వాళ్లే తన పట్టించుకోవట్లేదు, మనకెందుకమ్మా? అది కాదు నాన్న. ఎప్పటికే తనతో ఏ సంబంధం లేని నీకు ఇంకేదో సంబంధం ఉందని ఊళ్ళో జనం అనుకుంటున్నారు. మీరు అనుకోవడం లేదు కదా? పెళ్లి కావలసిన పిల్లవి. పరాయి మగాడికి దగ్గరుండి అన్ని సపర్యాలు చేయాల్సిన అవసరం ఏమిటని రేపు ఎవరైనా అడిగితే నేను సమాధానం చెప్పాలి కదమ్మా. చెమర్చే కంటిని చెయ్యి ఓదార్చింది అంతే. ఉప్మా పెడితేనే అపార్థం చేసుకున్నాడు. నువ్వు దగ్గరుండి ఇన్ని సేవలు చేస్తుంటే దగ్గరవడానికి అనుకుంటాడమ్మా. సత్యబాబుకు ఇప్పుడు మనుషులు లేకపోయినా పర్వాలేదు, తన దగ్గరున్న డబ్బును చూసి డాక్టర్లు బతికించేస్తారు. నువ్వు రామ్మా. ఎలా ఉంది సార్? అవును, వారం రోజులుగా చూస్తున్నాను. వెళ్ళిపోయిన ఆ అమ్మాయి తప్ప మిమ్మల్ని చూడటానికి ఎవరు రాలేదేంటి? నీకెవరూ లేరా? పోగొట్టుకున్నాను. ఓ అనాథా? అవును, అందరూ ఉన్న అనాథ. నీకు తెలుసో లేదో, ఈ హాస్పిటల్ మీ నాన్నగారు కట్టించిందే. ఆయన ఆఖరి రోజుల్లో ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేల మంది ఆయన చూడడం కోసం తరలి వచ్చేవారు. కులమత భేదాలు లేకుండా ఆయన బతకాలని పూజలు ప్రార్థనలు చేసేవారు. అంతటి మహానుభావుడు కడుపున పుట్టిన నువ్వు ఇంత ప్రమాద స్థితిలో ఉంటే కనీసం నిన్ను చూడడానికి సొంత వాళ్ళు కూడా రాలేదు. చెట్లు వాటికి కాసిన పళ్ళు అవి తినవు, నదులు వాటిలో నీళ్ళవి తాగవు. ఇతరులకు ఉపయోగపడడం కోసమే వాటి. కానీ మనిషి మాత్రం తన కోసమే బతుకుతున్నాడు. తను బతకడం కోసం అవసరమైతే పక్కవాడిని కూడా చంపేస్తున్నాడు. మీ నాన్నగారు మొదటి రకం అయితే నువ్వు రెండో రకం. డబ్బు ఆస్తుల్ని సంపాదించి పెడుతుంది, కానీ మంచితనం మనుషుల్ని సంపాదించి పెడుతుంది. ఆ మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావచ్చేమో గాని ఒంటరితనం మాత్రం చస్తే రాదు, చచ్చిన రాదు. అందుకే మన పెద్దవాళ్ళు నలుగురితో మంచిగా ఉండాలంటారు. మనం గెలిచినప్పుడు ఆనందం పంచుకునేందుకు నలుగురు, ఓడిపోయినప్పుడు ఓదార్చేందుకు నలుగురు, లేనప్పుడు చచ్చినా ఒకటే, బతికినా ఒకటే.